ఇదైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నీట్ పేపర్ లీక్ గురించి అయితే స్పందించడం జరిగింది. ఆయన ఏ విధంగా స్పందించింది అనేది చూడబోయే ముందు, టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ సమాధానాన్ని అయితే తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలకి సపోర్ట్ చేయడం మంచిదా, సపోర్ట్ చేయకపోవడం మంచిదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు అయితే ట్విట్టర్ వేదికగా నీట్ పేపర్ లీక్ గురించి, అదే విధంగా యాంటీ పేపర్ లీక్ బిల్లు గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ట్విట్టర్ వేదిక ట్వీట్ చేసిండో ఆ ట్వీట్ గురించి కూడా చూద్దాము. చూసిన తర్వాత దానిపైన అనాలసిస్ కూడా మనం చేద్దాము. చలో, పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదిక ఈ విధంగానైతే స్పందించడం జరిగింది. భారతదేశం అంతటా ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ రోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు అంటూ ఈరోజు ఏదైతే యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారో పార్లమెంట్లో, అది సక్సెస్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు మొదటగా అభినందన తెలియజేస్తూ, ఈ చారిత్రాత్మక చట్టం కోట్లాది మంది విద్యార్థుల కలలు ఆశయాలను కాపాడడంతో పాటు మన పరీక్షా వ్యవస్థ యొక్క విశ్వసనీయతపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే కీలక ముందడుగు అని చెప్పేసి ఆయన చెబుతూ, దీర్ఘకాలిక సంస్కరణల అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం శ్రీ నందన్ నీలేకని గారి నాయకత్వంలో ప్రముఖ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. జాతీయ పరీక్షా సంస్థ NTA తో పాటు భారతదేశంలోని మొత్తం పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణ కోసం ఈ కమిటీ సిఫార్సును అయితే అందించనుంది. ఈ నందన్ నిలేకని అనే ఆయన ఆధ్వర్యంలో అయితే టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నందన్ నిలేకని ఎవరు అంటే, మనకు ఏదైతే ఆధార్ మనం వాడుతున్నామో ఆధార్ యొక్క సృష్టికర్త కూడా ఈయనే అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఫోన్ పే, మిగతా డిజిటల్ చెల్లింపులు వాడుతున్నాం కదా, ఈ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి విప్లవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఈ నందన్ నిలేకని. ఆల్రెడీ మోడీ గారు చెప్పడం జరిగింది ఒక గత వీడియోలో. అయితే ఈయన ఆధ్వర్యంలో అయితే ఒక టాస్క్ ఫోర్స్ అయితే కేంద్రం ఏర్పాటు చేసింది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026 ప్రభుత్వ పరీక్షల పవిత్రతను కాపాడే మరొక కీలక నిర్ణయం. ఆక్రమణ మార్గాలను అంటే పేపర్ లీక్ మార్గాలను అనుసరించి విద్యార్థుల భవిష్యత్తును దోచుకోవాలని ప్రయత్నించే వారు చట్టంలోని అత్యంత కఠినమైన నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. దేశ యువత భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీకి అయితే తావులేదు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్తాడు, ఎవరైతే దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటారో వాళ్ళకు ఎలాంటి తావైతే ఉండదు. దేశ యువత భవిష్యత్తు గురించి ఎక్కడ వెనకడుగు వేసేది లేదు అనే విధంగా ఆయన స్పందించడు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దూరదృష్టితో నాయకత్వంలో నీటి ప్రశ్నాపత్రం లీక్ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఈ పరీక్షను వెంటనే రద్దు చేసి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలను కూడా ప్రారంభించింది. అంతేకాకుండా విద్యార్థులు ఒక విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా సకాలంలో పరీక్షను మళ్ళీ నిర్వహించి ఫలితాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించింది. సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో దీనితో స్పష్టమైంది. ప్రజల ఆందోళనలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా బాధ్యతను నిర్ధారించి ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం నిజమైన పాలనకు నిదర్శనం. మన విద్యార్థుల భవిష్యత్తు ఎల్లప్పుడూ విభజనాత్మక రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇదే విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ సంవత్సరం లాస్ అవ్వకుండా వాళ్ళ పరీక్ష నిర్వహించడంతో పాటు విద్యార్థుల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తు అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలపడం జరిగింది. మన యువత ఆశయాలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎవరిని NDA ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రతి నేరస్తుడు చట్టం విధించే పూర్తి శిక్షను అనుభవించేలాగా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. విద్యార్థుల కళను కాపాడడం, విద్యా సంస్థల విశ్వసనీయతను పరిరక్షించడం, ప్రతిభ, నిజాయితీ, సమాన అవకాశాలను అత్యున్నత ప్రాధాన్యం కలిగిస్తూ సమాన అవకాశాలకు అత్యున్నత ప్రాధాన్యం కలిగిన వ్యవస్థను నిర్మించడం మోడీ గారి ప్రభుత్వ
అంచలంచల ప్రాధాన్యం. భారతదేశ యువత భవిష్యత్తును అశాంతిని సృష్టించేవారు కాదు, సంకల్పం, క్రమశిక్షణ, సద్గుణాలతో జ్ఞానాన్ని అన్వేషించే కోట్లాది మంది యువ మేధావులను నిర్మించడమే మోదీ గారి లక్ష్యం. వారిని శక్తివంతం చేసి మరింత బలమైన, మరింత సంపన్నమైన వికసిత్ భారత్ నిర్మాణంలో మనందరం కూడా భాగస్వామ్యం అవుదాం. జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా ఎవరైతే యువత భవిష్యత్తుతోటి ఆడుకుంటారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ బిల్లు తెచ్చిందో దాన్ని మనందరం స్వాగతించాలి. ఎవరైతే విద్యార్థుల కోసం నిజంగా ఫైట్ చేసిరో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు పోరాటాన్ని కూడా ఎక్కడ తగ్గించి మాట్లాడలేదు. ఆ పోరాటాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించిందంటే ఖచ్చితంగా న్యాయపరమైన డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ ప్రభుత్వమైనా నెరవేర్చాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. అయితే విద్యార్థులు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన పోరాటం ఏదైతే ఉందో, అదేవిధంగా సామాన్య యువకులు ఎవరైతే నిజంగా లాస్ అయిన విద్యార్థులకు చేసిన పోరాటం ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు సంబోధిస్తూనే, కళ్యాణ్ గారు గౌరవిస్తూనే మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఆ ప్రొటెస్ట్ను తగ్గించడం కానీ విమర్శించడం కానీ ఎక్కడా చేయలేదు. అయితే విద్యార్థులకి న్యాయం చేయడంలో గవర్నమెంట్ చూపినటువంటి చొరవని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో దేశ భవిష్యత్తుకు యువకులే కారకులు కాబట్టి, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే నిర్మితం అవుతుంది కాబట్టి అలాంటి యువత పట్ల ఇలాంటి పేపర్ లీకులు చేసే వాళ్ళని అస్సలు ఉపేక్షించొద్దు, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్ కట్గా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అదేవిధంగా ఎవరైతే నిజంగా విద్యార్థుల పక్షాన నిలబడ్డారో వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తూనే స్పందించడం జరిగింది. ఈ జంజీ యువత అని మీరు మాట్లాడతారు కదా, ఈ జంజీ యువతని ఈ యొక్క నీట్ పేపర్ లీక్ ముందే పవన్ కళ్యాణ్ గారు ఈ జంజీ యువతతో మీటింగ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జంజీ యువతతో పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆ యువతతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవడం జరిగింది. మీ అందరికంటే ముందుగానే అడ్వాన్స్గానే పవన్ కళ్యాణ్ గారు జంజీ యువతతో ఇంటరాక్ట్ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఒకవేళ మీకు తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారు జంజీవతో మాట్లాడిన విషయాలు మీ దృష్టికి రాకపోతే, మీరు ఆ వీడియోలు చూడకపోతే జనసేన పార్టీ అఫీషియల్లో జంజీతో పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అయిన విషయాలు, వాళ్ళతో మాట్లాడిన మాటలు, వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఎవ్రీథింగ్ అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. జంజీ యువతతో మీకంటే ముందే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇంటరాక్ట్ అయిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే వాళ్ళకు నేను ఈ సందర్భంగానైతే తెలియజేస్తున్నా. విద్యార్థుల పోరాటం వల్ల ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం, మోడీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి బిల్లు రావడం, ఎన్డీఏ ఎవ్వరు తప్పు చేసినా వదిలిపెట్టదనే సంకేతాన్ని ఇవ్వడం నిజంగా చాలా శుభ పరిణామం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ఎవరు ఆడుకోవద్దని ఘాటుగానే పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ట్వీట్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడినోళ్ళకి ఈ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ ఒక నిదర్శనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల పరంగా చేసే పోరాటాన్ని కానీ, అదేవిధంగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ని కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అగౌరవపరిచే విధంగా ఎక్కడా మాట్లాడలేదు. విద్యార్థుల పోరాటాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గౌరవిస్తారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలనే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు యువత వైపే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేది కూడా యావత్ యువతనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోట్లాది మంది యువత జీవితాలు ఆగం కాకుండా నీట్ పేపర్ లీక్ అవ్వగానే వెంటనే పరీక్ష పెట్టి ఆ విద్యార్థులకి న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించింది మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా రాజకీయాలకు విద్యార్థుల భవిష్యత్తును వాడుకోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా స్పందించడం. అదేవిధంగా ఎక్కడా కూడా కాక్రోచ్ పార్టీ పైన కానీ, అదేవిధంగా ఈ నిరసన తెలియజేసినటువంటి వాళ్ళ మీద కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు నెగిటివ్గానైతే మాట్లాడలేదు, స్పందించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు నీటి విద్యార్థులు ఏదైతే ఈ యొక్క సంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకూడదు, కోట్లాది మంది భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి, తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించకూడదు అని చెప్పిండు. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తులోకి రాజకీయాలు అనేది రాకూడదు, రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు, దేశ
సంపద వాళ్ళు దేశానికి ఉపయోగపడాలి, ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండాలి, వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ టాలెంట్ని గుర్తించే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మాట్లాడిండే. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నీటి విద్యార్థుల పోరాటాన్ని గౌరవిస్తూనే ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్, జై భారత్.